యనమల రామకృష్ణుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? చంద్రబాబుకు ఫోన్లో యనమల పెట్టిన కండిషన్ ఏంటి? ఆయన అడిగిన పదవిని ఇచ్చేందుకు సైకిల్ బాస్ సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుత రాజకీయాలపై ఎందుకు అంతలా ఆవేదన వ్యక్తం చేశారు? యనమలకు చంద్రబాబు ఏం ఇవ్వబోతున్నారు? చివరిగా చంద్రబాబుకు కూడా యనమల ఏం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. తాజాగా 5 ఎమ్మెల్సీల ఏకగ్రీవంగా ఎన్నిక. త్వరలో ఎమ్మెల్సీ పదవికి యనమల రాజీనామా. యనమల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న బాబు. రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన యనమల. రాజ్యసభకు వెళ్లాలనే యోచనలో యనమల. రాజ్యసభ రాకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటారని స్పష్టం. ఏపీ రాజకీయాల్లో రోజురోజుకి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. తాజాగా కూటమి 5 ఎమ్మెల్సీ స్థానాలకు 3 పార్టీల నుంచి అభ్యర్థులను ఖరారు చేశారు. 5 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే పదవి విరమణ చేస్తున్న యనమల తన రాజకీయ భవిష్యత్తుపైన స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పుడు యనమల రాజకీయ భవిష్యత్పై చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్న యనమల మరికొద్ది రోజుల్లో పదవి విరమణ చేయనున్నారు. ఎమ్మెల్సీ పదవికి యనమల రాజీనామా చేస్తే రాజకీయ భవిష్యత్తు ఏంటనే చర్చ మొదలైంది. టీటీడీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు యనమల. అలాగే పార్టీలోని అనేక పదవులు నిర్వహించారు. 6 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. శాసనసభ స్పీకర్గా ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. టీడీపీలో చంద్రబాబు సన్నిహిత నేతగా యనమలకు గుర్తింపు ఉంది. తాజాగా యనమలకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాలేదు. ప్రస్తుతం ఆయన కూతురు దివ్య, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అల్లుడు మహేష్ కూడా ఏలూరు ఎంపీగా ఉన్నారు. అయితే తాజాగా ఎమ్మెల్సీల ఖరారు వేళ యనమల నుంచి చంద్రబాబు ఫీడ్బ్యాక్ తీసుకున్నారట. ఆ సమయంలోనే తనకు మండలిలో 2 సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారట. మరో అవకాశంపైన ఆసక్తి లేదని క్లియర్ కట్గా చెప్పారని తెలుస్తుంది. అలాగే చంద్రబాబు ముందు ఓ కండిషన్ కూడా పెట్టారని తెలుస్తుంది. శాసనమండలి అవకాశం కంటే ముందే రాజ్యసభకు వెళ్లాలనుకున్నారని మనసులో మాటను బయటపెట్టారు యనమల. 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నానని చంద్రబాబుకి గుచ్చి మరీ గుర్తు చేశారు. ఇదే సమయంలో 1982 నాటితో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ప్రమాదకరంగా మారాయన్నారు. అయితే అవకాశం వస్తే రాజ్యసభకు వెళ్తానని, లేకుంటే రాజకీయ జీవితానికి ముగింపు పలికి విశ్రాంతి తీసుకుంటానని యనమల స్పష్టం చేశారు. మరి చంద్రబాబు ఇప్పుడు యనమలకు రాజ్యసభకు అవకాశం ఇస్తారా లేదా అనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుందో.